ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏ నోట విన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలకు సంబంధించి ఆ బ్రాంచ్ లో జరిగినటువంటి పరిణామాలు ఏం జరిగాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీదనే చర్చ జరుగుతుంది. దీని మీదనే ఇప్పటికి 15 మంది మీద కేసులు నమోదయ్యాయి. పలువురు పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ పెడుతున్నారు. వాళ్ళ మీద పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ప్రణీత్ రావుని సిరిసిల్లలో డీసీఆర్బీలో ఉండగా కొద్ది రోజుల క్రిందమే అరెస్ట్ చేశారు. ఆయన్ని విచారణిస్తున్నటువంటి సందర్భంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. భుజంగరావు కావచ్చు, రాధాకృష్ణన్ కావచ్చు, తిరుపతి అన్న అనేటువంటి పోలీస్ అధికారి కావచ్చు. ఇవందరూ కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఏంటి అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, ఎందుకు చేస్తారు, ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి పోలీస్ అధికారుల సంఘం రిటైర్డ్ సెక్రటరీ ఉన్నారు, మురళి ఉన్నారు. ఆయన సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో రిటైర్ అయ్యారు. వారితో మాట్లాడదాం, మనం మరింత సమాచారం తెలుసుకుందాం. సో ఓకే, వెల్కమ్ టు ఆర్టీవీ మురళీజీ. ఏంటి అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ వివిధ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కూడా ఇంతకుముందు గతంలో చూస్తే ఒక లోకల్ ఫోన్ ట్యాపింగ్స్ ఉంటుండే, విన్ను మనము దాన్ని ఏమంటారు, వెనుకటి రోజులలో బటన్ సిస్టమ్ లాగా ఉంటుండే. మనం ఒక ఆయన ఒక్కడే కాకుండా మనం కూడా విన్ను ఏం మాట్లాడదామండి. అట్లా వినడం అనేది ఫస్టే నేరం, ఒకరి భాష మన మధ్య నేరం. కాలక్రమేణా అవి ఏమైందంటే ఎక్స్ట్రీమిస్ట్ విషయంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళ లొకేషన్ ఎక్కడ అని తెలుసుకోవడానికి ఎట్లయితే టెక్నాలజీ పెరిగిందో ఆ టెక్నాలజీ రూపకల్ప కేఎస్ వ్యాస్ గారు ఉన్నారు. ఎస్ఐబి ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏంటంటే ఓన్లీ నక్సల్స్ మూవ్మెంట్ కోసం మనం ప్రయత్నం చేసేవాళ్ళం. అప్పటికి ఇంకా ట్యాపింగ్ టెక్నాలజీ ఇంకా పూర్తిగా ఇంప్రూవ్ కాలేదు. అప్పుడు ఏంటంటే ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంత, ఎక్కడ ఉన్నారు, లొకేషన్ గురించి మనకు ఉంటుండే. కాలక్రమేణా అది కొంచెం పెరిగిపోయి వాళ్ళ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించింది ఒక్క ఎక్స్ట్రీమిస్ట్ కాదు, టెర్రరిజం సంబంధించింది, నేషనల్ వైజ్ కాబట్టి టెర్రరిజం సంబంధించింది, ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించింది, యాంటీ సోషల్ ఎలిమెంట్కి సంబంధించిన వాయిస్ వినాలనేది వాళ్ళ మూమెంట్ అనేది మొదటికెళ్ళి అట్లా ఒక ఆలోచన ప్రభుత్వానికి, అన్ని ప్రభుత్వాలకు ఉండే. అదేవిధంగా ఎక్కడైతే నేరం జరిగిందో క్షణాల్లో మనం వాళ్ళకి చేరుకోగలుగుతున్నాం. ఈ రోజుల్లో నేరం జరిగిన వెంటనే చేరుకోగలుగుతున్నాం, డిటెక్టివ్ కూడా కేసు డిటెక్ట్ చేయగలుగుతున్నాం, నేరస్తులను పట్టుకోగలుగుతున్నాం. ఆ సామర్థ్యం టెక్నాలజీతో బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. సో అదేవిధంగా ఏదైతే మనము వ్యక్తిగత స్వేచ్ఛలకు దూరవద్దు, వ్యక్తిగత స్వేచ్ఛలకు మనం దూరవద్దు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి, వేరే వ్యక్తి, డిపార్ట్మెంట్ కాని వ్యక్తి, ఇల్లీగల్ యాక్టివిటీ చేయని వ్యక్తి, సాధారణ గృహిణుల మధ్య మనం దూరద్దు. అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది మెల్లమెల్లగా వీళ్ళు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తగ్గింది, టెరిజం తగ్గింది, ఏం పని లేదు, ఏంటిది, మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నాయి, ఫోన్లు ఏమేమి మాట్లాడుకుంటున్నారు. మెల్లగా అది వీళ్ళు ఈ గత ప్రభుత్వం తీసుకుంది. దానిలో ఇంపార్టెంట్ రోల్ మిస్టర్ ప్రణీత్ రావు డిఎస్పీ. ఆయన ఏంటంటే ఆయన చేతిలో ఏమి ఉండదు, ఆయనకు గైడ్ ఎస్ బాస్, ఆయన కూడా ఎస్ బాసే. అంటే ఇదంతా హైరార్కీ సిస్టమ్ ఉంటది కాబట్టి ఒక పై ఆఫీసర్ చెప్పిన దాన్ని కింది ఆఫీసర్ తప్పకుండా మనం పాటించాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇది క్రమశిక్షణతో కూడినటువంటిది. సబార్డినేట్స్ అందరు కూడా పై ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేయాలి. కాబట్టి దానిలో భాగంగానే చేశానంటారా? 100% ఎస్ బాస్. ప్రవీణ్ ఇప్పుడు డిఎస్పీ ఎవరైతే సస్పెండ్ అయిన ప్రవీణ్ ఉన్నాడో ఆయనకు పై ఆఫీసర్ ఆడిస్తారు, ఈ పని చేయాలి, ఎస్ బాస్ చేస్తారు. రిజల్ట్ నాకే చెప్పాలి, కండిషన్ నాకే చెప్పాలి, ఇంకా లీక్ అవ్వద్దు, చాలా సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, పొలిటికల్ కావచ్చు, లేకుంటే టెర్రరిజం సంబంధించి కావచ్చు, నక్సలిజం సంబంధించి కావచ్చు, మావోయిజం సంబంధించి కావచ్చు, ఇవి నాకే చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఎస్ బాస్ ఆయనకే చెప్పాలి, నా పై ఆఫీసర్కి చెప్పాలి, అంతే. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆయన ఆ డ్యూటీ చేయాలి, అంతే, ఇక వేరే పని లేదు. ఆయన పైయో చెప్పుకుంటూ ఈయనకు సంబంధం లేదు. ఈయన ఈ పనులు చేయాలి. ఈ పనులు చేసిన క్రమంలో కూడా తప్పకుండా మధ్యలో ఈ ప్రణీతరావు మధ్యలో పైదాకా ముగ్గురు ఆఫీసర్లు మధ్య తప్పకుండా ఉంటారు. కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తారు. ఒకళ్ళు దాటితే ఒకరు దాటితే ఒకరు. అసలు ప్రణీతరావు కూడా తెలియదు, నేను రికార్డ్ చేసిన వాయిస్ ఎవరి వరకు పోతుంది అన్నాడు ఆయన కూడా తెలియదు. యాక్చువల్గా ప్రణీతరావు కూడా ఎక్కడ దాకా పోతుంది వాయిస్ అని తెలియదు. కాకపోతే ప్రణీతరావు అడిషనల్ ఎస్పీ స్థాయిలో, ఎస్పీ స్థాయిలో కూడా పోగలుగుతాడు. కానీ ఈ ఐజీ గారు ప్రభాకర్ రిటైర్డ్ ఐజీ గారు అందులో ఉన్నారు, ఆయన్ని మెయింటైన్ చేస్తున్నది. ఆయన ద్వారా
మొత్తం ట్యాప్ అయిందని పొలిటికల్ ట్యాప్ యూజ్ చేసుకున్నారండి. పోలీసులు యూజ్ చేసుకున్నారు, బాగా వాడుకున్నారు పోలీసులు. ప్రతిపక్షం ఏం చేసినా మాకు క్షణాలు తెలిసిపోవాలి, వాళ్ళు ఏం చేసినా మాకు క్షణాలు తెలిసిపోవాలి, వాళ్ళు ఏమన్నా పొరపాటు చేస్తే క్షణాలు పట్టుకోగలగాలి. ఒకటి చెప్పండి, జాతీయ స్థాయిలో గతంలో పెగాసస్ అనేటువంటి పరికరం వాడారు, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిందని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు చేశాయి, అంటే ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, మా మీద నిఘా పెడుతున్నారు అని చెప్పేసి. అది అట్లా ఉంచితే కేవలం తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలని అరికట్టడానికి కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేద్దాం భాగంగా ఇది వచ్చింది, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. అయితే మీరు అన్నట్టుగా ఈ కార్యకలాపాలతో పాటు ప్రైవేటు వ్యక్తులలోకి కూడా చొప్పించడము, వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించినటువంటి పరిస్థితి. ఎట్లాంటి శిక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఇది చాలా సీరియస్ కేసు. శిక్షలు ఎబో 7 years అన్నీ కూడా 7 సంవత్సరాల పైబడి శిక్షలే ఉంటాయి తప్ప తక్కువ ఉండదు. నీకు చెప్పిన పని ఒకటి, నువ్వు చేసే పని ఒకటి. నీ స్వార్థం కోసం ఎవరో బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, సినీ ప్రముఖులు కానీ వాళ్ళను కూడా వీళ్ళు ఏం చేసినంటే ఛాయిస్ తీసుకున్నారు. పెద్ద మనకి చెప్తున్న ఇష్టం ఛాయిస్ తీసుకుంటే వీళ్ళు కూడా ఛాయిస్ తీసుకొని వీళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఉద్యోగం చేయాలి, అడిషనల్గా ఎంత సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్లో ఈ కింది వర్గము మధ్య వర్గము పోయింది. అట్లా వాళ్ళు చాలా దొరికిపోయిందని అనుకుంటున్నారు ఈ విషయంలో. మొత్తం మీద బ్రిటిష్ వారి కాలంలోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అనేది ఉండే, ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో దాన్ని ఫాలో అయ్యారు. మన దగ్గర కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు అరికట్టారు. కానీ ఇది రాజకీయంగా ప్రత్యర్థులని, మనకి అపోజిషన్ పార్టీ నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళ మూవ్మెంట్ చేయడము, విత్ ఇన్ ద పార్టీలో ఎవరైతే జంపు జిలాన్లు ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడము, దీని ద్వారానే ఇట్లా అయి ఉంటుందంటారా? యాక్చువల్గా హద్దులు దాటిపోయింది. ఏదైతే మన అవసరానికి వాడుకున్నామో దాన్నే వాడుకోవాలి. దాన్ని వాడుకోకుండా ఏం చేసినట్టు ఇక్కడ ఆ టెక్నాలజీ మిస్యూజ్ చేసిరు, బాగా మిస్యూజ్ చేసి అది గత ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనల మేరకు కింది వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని కాపాడుకున్న ఉద్దేశం కావచ్చు, ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఏ విధంగా మనం ఎర్న్ కావాలి, ఏ విధంగా మనం లాభపడాలన్న ఉద్దేశం కూడా కావచ్చు. తప్పకుండా ఈ ఫోన్ ట్యాప్ విషయంలో 100% పెద్ద అధికారులకు, తెలంగాణ ఉన్నతాధికారులకు తెలియకుంటే ఈ ప్రయత్నం చేసిందని అనుకోను. ఎందుకంటే ఇట్లాంటి బయటపడ్డప్పుడు ఇప్పుడు దాదాపు ప్రణీత్ ఏదైతే హార్డ్ డిస్క్లు అంతా కూడా ధ్వంసం చేశారు, ఒక ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే, అంటే అకౌంటింగ్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా పెద్ద దుమారం లేపినటువంటి ఘటన. ఇప్పుడు పై అధికారి చెప్పినప్పుడు మన పరిధి దాటుతున్నాం మనము అనేటువంటిది మీకు ఇంటెన్షన్ తెలుసు, దాన్ని రిజెక్ట్ చేయడానికి వీలు లేదా? ఇక్కడ 80% బాస్ ఇస్ రైట్ ఆల్వేస్. మన బాస్ చెప్పేది మనం చేయాలి. ఏవైతే హార్డ్ డిస్క్లు ఈ ప్రయత్నంలో డ్యామేజ్ చేసిండో, మొత్తం రికవరీ చేసిండ్రో అది కూడా సుపీరియర్స్ చెప్తూనే జరిగింది. హార్డ్ డిస్క్ దొరకద్దు, ఏం ఎవిడెన్స్ దొరకద్దు, ఎవిడెన్స్ దొరకకుండా నువ్వు ఇమీడియట్గా అవన్నీ డ్యామేజ్ చేసేసాయి, అవన్నీ తీసిపారాయని చెప్పుకుంటేనే జరుగుతుంది తప్ప అంత ఈజీగా ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేసేంత అంత స్ట్రెంత్ ఈయనకు లేదని నేను అనుకుంటున్నా. అంటే అన్ని రాజకీయ పార్టీలు, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ ఇట్లాంటి పనులు చేస్తున్నాయి కదా, ఇది కొంత ఓవర్కమ్ వచ్చినట్టే, వాళ్ళ పరిధులు దాటుతున్నాయి అనేది చెప్పొచ్చు. అయితే అన్ని పార్టీలు చేస్తున్నాయని నేను చెప్పలేను, కాకపోతే ఇది ఓవర్కమ్ మాత్రం చెప్పగలుగుతా. ఇది 100%. ఇక్కడ 100% డీజీ గారి వాళ్ళు ఉంటారు, తెలిసి ఉంటుంది, తప్పకుండా తెలిసి ఉంటుంది. ప్రభాకర్ రావు గారు తప్పకుండా తెలిసి ఉంటుంది, హోమ్ మినిస్టర్ గారు తెలిసి ఉంటుంది, కేటీఆర్ సార్ కూడా తెలిసి ఉంటుంది. తప్పకుండా 100% వాళ్ళకి తెలిసి ఉండడం జరిగింది. ఎప్పుడైతే డ్యామేజ్ చేసిండో వాళ్ళు కూడా ఫ్యూచర్లో మనం మళ్ళీ ఇరుకోవద్దు అంటే ఇవన్నీ డ్యామేజ్ చేయాలి, హార్డ్ డిస్క్లు కానీ, దానికి సంబంధించిన మెటీరియల్ కానీ, దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ డ్యామేజ్ చేయాలని, ఎవరు దొరకకుండా డ్యామేజ్ చేయాలని చేసి ఉంటారు, 100% చేసి ఉంటుంది. అది అలా వీళ్ళు వాళ్ళు చెప్పిన టార్గెట్నే కాకుండా అడిషనల్ చేయడం వల్లనే వీళ్ళు ఇరుకపోయినరు. అంటే కొన్ని సినీ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, రియల్టర్స్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ట్రాన్సాక్షన్ హవాలా సొమ్ము కావచ్చు, ఇటువంటి సొమ్ములో వీళ్ళు ఆశపడి, కోట్ల వ్యవహారం ఉంటుంది, మనకు తెలియదు. మనం సింపుల్గా చిన్నగా ఇక్కడ ఉంటాం, కోట్ల వ్యవహారం ఉంటాయి. చాలాసార్లు మనం చూసినాం, ఆటోల్లో కోట్లు వదిలిపెట్టిపోయినారు. ఇటువంటి సంఘటనలు ఇవన్నీ ఏంటంటే క్యాప్చర్ చేస్తారు వీళ్ళు, క్యాప్చర్ చేసేసి వాయిస్ రికార్డ్ చేస్తారు. వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళ టీం ఒకటి ఉంటుంది కదా, ఆ టీంతో ట్రాప్ చేస్తారు. ఈవెన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా కాంప్లైంట్ చేయరు. ఇచ్చిన ఎంతో కొంత అలా ఏదో జరిగి ఉంటుంది, అది అనేది వాస్తవము. వీళ్ళు చేసేది ఏంటంటే
ప్రతిపక్షాలు ఇలా ఏం జరిగినా మన పక్షం నుంచి ఏం జరిగినా ఇమీడియట్ తెలవాలని కాన్సెప్ట్ కోసం దీన్ని మిస్యూజ్ చేసిందని అంట. సో మొత్తం మీద ఇది తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలని అరికడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, జాతీయ సమగ్రత, నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది కాపాడడానికి ఉద్దేశించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విధానం అనేది కాలక్రమంలో పరిధులు దాటింది, హద్దులు దాటింది, దాని యొక్క పరిధి దాటి మిస్యూజ్ చేసింది. దీన్ని దుర్వినియోగం చేశారనడంలో సందేహం లేదు. దీనిలో భాగంగానే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. కింది స్థాయి ఉద్యోగులు ఎస్ఐబిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా యాక్సిలరీ ప్రమోషన్స్ వస్తున్నాయి, ఇతర తాయిలాలు అందుతున్నాయి. అయినప్పటికీ మనసు ఒప్పగా చెయ్యను అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఈఎస్ఎస్ అనుకుంటూ చేయాల్సినటువంటి పరిస్థితి. డిసిప్లినరీ డిపార్ట్మెంట్ కాబట్టి బయట చెప్పలేము, కక్కలేక మింగలేక వారు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ఎస్ఐబిలో ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో కాలక్రమంలో ఈ తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు కొంత సద్దుమణిగిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల మీద విత్ ఇన్ ద సేమ్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఎవరైతే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో, వ్యతిరేక గళాలు వినిపిస్తున్నారో వారి మీద సైతం ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారు మాట్లాడుతున్నటువంటి ఫోన్స్ అన్నీ కూడా దాదాపు ఒక 50 మందితో కూడినటువంటి ఒక టీం ఉంటుంది. 1, 2, 3 వాళ్ళకి నెంబర్స్ ఇస్తారు. ప్రతి వాళ్ళకి ఒక 8-10 నెంబర్లు. రోజుకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు హైరార్కీ సిస్టమ్ సుపీరియర్స్. బాస్కి సమాచారం వెంటనే అందించాలి. ఇట్లాంటి బాసులు చాలా మందే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంతకుముందు కూడా జరగవచ్చు, కానీ అది బయటకు రావాలి. దొరికితే దొంగలు అనేటువంటి చర్చ సైతం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పోలీస్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే బాస్ చెప్పారు కాబట్టి. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం కావచ్చు. అయితే ఇక్కడ మిస్యూజ్ చేసినటువంటి దానిలో ఇది తప్పు. పరిధి దాటి వాళ్ళు కక్కుర్తి పడ్డి చేస్తే చేసే అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాజ్యాంగబద్ధంగా ఒక మానవునికి ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. ఈ దేశ పౌరునికి ప్రాథమిక హక్కులు కల్పించారు. దీనిలో 19th ఆర్టికల్ అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్, 19th ఆర్టికల్ క్లాస్ 1 సేస్ దాట్. అది ప్లస్ ఇంకోటి 19th 2. దీనిలో సప్త స్వేచ్ఛలు ఉంటాయి. దానిలో ఒకటి పోసెసింగ్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది, ఆర్థిక హక్కు అనేది తొలగించడం జరిగింది 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. అది కాకుండా 6 స్వేచ్ఛలు 19వ ఆర్టికల్లోనే ఇమిడిపడి ఉంటాయి. ఇవన్నీ హక్కులకి భంగం కలిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి కాన్సెప్టు. వీళ్ళని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టులో వీళ్ళ మీద ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇవాళ సైతం కొంత అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద వీళ్ళు చేసినటువంటి పనులో ప్రమోషన్స్ అందుకున్నారు, తాయిలాలు అందుకున్నారు. అయితే ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి ప్రతిపక్ష నేతలు సైతం ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఇప్పటికే కామెంట్ చేశారు. మొన్న కొండ సురేఖ కామెంట్ చేసింది, మురళీదేవి నాది ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి. ఇతర నాయకులు ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి ఆయన ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు. కేవలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు కంట్రోల్ చేయడానికి మాత్రమే వాడితే సరిపోయేది అనేటువంటి భావన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. వీళ్ళు వయలేట్ చేసిన వాళ్ళని శిక్ష అనుభవించక తప్పదా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉన్నాయా అనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.